తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం గత కొన్నేళ్లుగా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపైన ఏకసభ్య కమిటీ కూడా వేశారు. అయితే ఈ ఏకసభ్య కమిటీ ఈ నెల 30న ఒక నివేదిక అయితే సమర్పించబోతోంది ప్రభుత్వానికి. అయితే భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి కల్తీలు జరగకుండా ఉండేలా ఎలాంటి చర్యలు చేపట్టాలి, నిజంగానే నెయ్యి కల్తీ జరిగిందా లేదా, అసలు నెయ్యి సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తాయి, ఎవరెవరిని ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్గా చేర్చుకున్నారు అన్న అంశాలకు సంబంధించి ఈ నివేదికలో అయితే రూపొందించినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వానికి ఈ ఏకసభ్య కమిటీకి సంబంధించి దినేష్ కుమార్ ఈ నివేదికనైతే సమర్పించబోతున్నారు ఈ నెల 30న. దీనిపైన ఈ నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే. రైట్, మొత్తానికి కల్తీ నెయ్యి పైన ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏకసభ్య కమిటీ పలు అంశాల్లో విచారణ చేపట్టి ఒక నివేదికనైతే రూపొందించింది. ఈ నివేదికను ఈ నెల 30న ప్రభుత్వానికి సమర్పించనుంది. సో ప్రభుత్వానికి కమిటీ నివేదిక రూపొందించిన సమయంలో ఎలాంటి అంశాలైతే పొందుపరిస్తే భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయో అలాంటి అంశాలను పేర్కొంటూ కూడా ఈ కమిటీ అయితే ప్రభుత్వానికి సిఫారసు చేయబోతోంది. మరి నివేదికలో ఎలాంటి అంశాలు పొందుపరుస్తున్నారు, ఇప్పటి వరకు ఎలాంటి అంశాలు వెలుగులో తీసుకొచ్చారు అన్న అంశాలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. దీని తర్వాత అంటే నెల 30న నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి కల్తీ నెయ్యి ఘటనలు ఏ దేవాలయంలో కూడా జరగకుండా ఎలాంటి చర్యలు చేపడుతుంది అన్నది చూడాలి. మరింత సమాచారాన్ని తిరుమల నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, ఏకసభ్య కమిటీ నివేదిక అయితే రూపొందించినట్టుగా తెలుస్తోంది. సో కొన్ని సిఫార్సులు కూడా ప్రభుత్వానికి చేస్తోంది ఈ నివేదిక ద్వారా అన్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది? అయితే స్వామివారికి ఎంతో ఇష్టంగా భావించే తిరుమల లడ్డూకి సంబంధించి ఈ నెల 30వ తారీఖు కూడా నివేదిక ఏకసభ్య కమిటీ ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా ఇది చూసుకోవాలనే కోణంలో కూడా దినేష్ కుమార్ కూడా కమిటీకి సంబంధించి ఒక నివేదిక రెడీ చేసినా కూడా తెలుస్తోంది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా కమిటీ కూడా ప్రభుత్వానికి కూడా సూచించినట్టు కూడా తెలుస్తోంది. అయితే స్వామివారికి ఎంతో ఇష్టంగా భక్తులు లడ్డూని భావిస్తుంటారు. అలాంటి గత ప్రభుత్వంలో కల్తీ జరిగిన నేపథ్యంలో కూడా దినేష్ కుమార్ కల్తీకి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలకి సంబంధించి కూడా టీటీడీ మరియు అటు ప్రభుత్వానికి కూడా కొన్ని నివేదికను సమర్పించున్నారు కూడా తెలుస్తుంది. అయితే తక్కువ ధరకే వీళ్ళు ఎలాగ కోట్ చేశారు, అలాంటి సంస్థలు అంటే కంపెనీ బ్రాండెడ్ లేని సంస్థలు కూడా మీరు కొటేషన్ ఇవ్వకూడదు, లేకపోతే టెండర్ కి పిలవకూడదు అనే కోణంలో కూడా వాళ్ళు ఒక నివేదిక ఉండడం కూడా తెలుస్తుంది. అయితే దాదాపు 800 రూపాయల పలికే నెయ్యిని దాదాపు 200-300కి ఎలా కోట్ చేస్తారనే కోణంలో కూడా దినేష్ కుమార్ ప్రభుత్వానికి నివేదిక ఉన్నారు. మరొక కల్తీ నెయ్యికి సంబంధించి ఎంతో పవిత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూని భావిస్తుంటారు. లక్షలాది ప్రజలు హాలిడేస్ లో వచ్చినా కానీ లేకపోతే స్వామివారికి ముక్కులు చెల్లించి కూడా లడ్డూని స్వీకరిస్తూ ఉంటారు. అలాంటి లడ్డూనే కల్తీ జరిగిన నేపథ్యంలో కూడా దినేష్ కుమార్ చాలా స్పష్టంగా కూడా చాలా కీలకమైన అంశాలు కూడా ప్రభుత్వానికి సూచించినట్టు కూడా తెలుస్తుంది. మహేష్, అయితే మరీ ముఖ్యంగా ఈ టెండర్లు ఏవైతే పిలిపించే ప్రక్రియ ఉంటుందో ఈ టెండర్లు పిలిచేటప్పుడు కూడా కొన్ని సూచనలు నిబంధనలు అనుగుణంగా కూడా చేపట్టాల్సి ఉంటుంది. గతంలో ఇవన్నీ తుంగలో తొక్కారు కనుకనే కల్తీ నెయ్యి అనేది తిరుమల వరకు చేరిందని చెప్పేసి ఆరోపణలు కూడా చేశారు. సో వీటి విషయంలో కూడా ఏమైనా సిఫార్సు చేసే అవకాశం కనిపిస్తోందా?
టెండర్ ప్రాసెస్ లో కూడా ఈ మధ్య సిస్టమైజ్ కూడా టీటీడీ కూడా చేసింది. ఎందుకంటే ఓపెన్ టెండర్ సిస్టమ్ పెట్టినప్పుడు కూడా ఆన్లైన్ సిస్టమ్ అనేది కూడా టీటీడీ గతంలో లేనప్పటికీ ఈసారి మాత్రము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీని పూర్తి స్థాయిలో కూడా టెక్నాలజీ మయం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే టెండర్ ప్రక్రియ కూడా పూర్తిగా కూడా ఎవరైనా చూసుకునే విధంగా కూడా ఈ ఆన్లైన్ ప్రాసెస్ అయితే చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇదే టెండర్ ప్రక్రియ కూడా కాస్త మెరుగైన సదుపాయాలు కూడా అందించారు. టెండర్ విధానంలో కూడా కొన్ని మార్పులు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెండర్స్ ని కూడా మళ్ళీ వాళ్ళు బిడ్ చేయకుండా కూడా టీటీడీ ఈసారి చాలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ కోణంలో కూడా దినేష్ కుమార్ క్లియర్ గా కట్టుగా కూడా కొన్ని సూచనలు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా భక్తులు ఎప్పుడెప్పుడు ఈ దినేష్ కుమార్ నివేదిక సమర్పిస్తారు, ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చే స్థితిగా కూడా భక్తులు వేచి చూస్తున్నారు. ఎందుకంటే భక్తులు చాలా మనోభావాలు దెబ్బతీసే విషయంగా కూడా లడ్డూని భావిస్తూ ఉంటారు. చాలా డెలికేట్ అంశంగా కూడా ఇది దినేష్ కుమార్ తీసినట్టుగా కూడా తెలుస్తుంది. దీన్ని బట్టి ఆయన కొన్ని సూచనలు సలహాలు కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే నివేదిక ఆయన ఈ నెల 30 తారీఖు కూడా సమర్పిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా స్వామివారు ఎంతో ఇష్టంగా కూడా లడ్డు తయారవుతూ ఉంటుంది. తిరుపతి దేవస్థానం సంబంధించి లక్షలాది లడ్డూలు కూడా రోజు విక్రయ జరుగుతూ ఉంటే అలా లడ్డూలు గత ప్రభుత్వంలో వాళ్ళు కల్తీ చేసిన నేపథ్యంలో కూడా దినేష్ కుమార్ కొన్ని సూచనలు భవిష్యత్తులో ఎన్ని తరాలకి వచ్చినప్పటికి కూడా ఇలాంటి లడ్డూని ఎట్టి పరిస్థితుల్లో కూడా కల్తీ జరగకూడదు అనే కోణంలో కూడా దేశవ్యాప్తంగా తిరుమలకి చాలా పవిత్రత ఉంది. అలాంటి పవిత్రతని దెబ్బతీసే విధంగా కూడా గత ప్రభుత్వంలో జరిగినప్పటికీ ఇప్పుడున్న నేపథ్యంలో ఇలాంటి కల్తీ ఎప్పుడు పునరావృతం కాకుండా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా జరగకుండా కొన్ని నియమాలను కూడా తీసుకోవాలి అని కూడా అటు టీటీడీని కానీ అటు ప్రభుత్వాన్ని కూడా ఆయన నివేదిక రూపంలో సమర్పించినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా నెయ్యి విషయంలో కూడా చాలా క్లారిటీ ఉండాలి. ఈ టెస్టింగ్ ప్రాసెస్ అనేది చాలా క్లియర్ గా ఉండాలని కూడా ఆయన పొందుపరిచినట్టు కూడా తెలుస్తుంది. టెండర్ ప్రాసెస్ లో కూడా బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెండర్స్ ని మళ్ళీ బిడ్స్ పాడకుండా లేకపోతే బిడ్స్ వేయకుండా కూడా ఆయన బ్లాక్ సిస్టమ్ లో కూడా కాస్త ఇది చేయాలనే కోణంలో కూడా ఆయన చెప్పినట్టుగా కూడా సమర్పించడం కూడా తెలుస్తుంది. ఏదేమైనా కూడా గతంలో జరిగిన సంఘటనలు మళ్ళీ జరగకుండా టీటీడీ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా దినేష్ కుమార్ తన నివేదికలో పంచుపరచడం కూడా తెలుస్తుంది. ఏదేమైనా కూడా లడ్డూ విషయానికి సంబంధించి 30వ తారీఖు దినేష్ కుమార్ సమర్పించే నివేదికపై కొంతమంది భక్తుల్లో కూడా లేకపోతే అటు రాజకీయంగా కూడా ఇది కొద్దిగా ఆసక్తికరంగా కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేష్.